ఐబొమ్మ రవి టాలీవుడ్ లో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు మంచి క్రేజ్ ఉన్న వ్యక్తి. అతన్ని పోలీస్ అరెస్ట్ చేయడము, మొదటిసారి 5 రోజులు కస్టడీ తీసుకోవడం, ఆ తర్వాత ఇంకో 3 రోజులు కస్టడీ అడగడం జరిగింది. ఆ 8 రోజులు కస్టడీ సమాచారం సేకరించారో తెలియదు కానీ మళ్ళీ మరో 3 రోజులు కస్టడీ కావాలనేసి పోలీసులు పిటిషన్ వేశారు. సరే కస్టడీకి తీసుకోమని చెప్పారు, కానీ ఆఖరి నిమిషంలో పోలీసులు వాళ్ళు వేసిన పిటిషన్ వెనక్కి తీసుకొని మాకు 3 రోజులు సరిపోదు, ఇంకా ఎక్కువ రోజులు కావాలి అనేసి ఇంకో కొత్త పిటిషన్ వేశారు. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే నిజంగా ఐబొమ్మ రవి నుంచి సమాచారం రాబట్టాలనుకుంటే 8 రోజులు విచారణ చేశారు. సరే అందులో ఏమీ తేలలేదు, మరో 3 రోజులు కావాలన్నాడు. అలాంటప్పుడు ఆ 3 రోజులు విచారణకి తీసుకొని ఆ తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ కోర్టులో పిటిషన్ వేసుకుని మరో 5 రోజులు 3 రోజులు విచారణకి తీసుకోవచ్చు, తమ కస్టడీకి తీసుకుని విచారించుకోవచ్చు. కానీ కోర్టు ఆర్డర్స్ ఇచ్చినా కానీ ఇప్పుడు మాకు విచారణ వద్దు అనేసి వాళ్ళు వెనక్కి తగ్గారంటే దీని వెనక మరో కోణం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే కస్టడీ ముగిసిందో ఐబొమ్మ రవి తరఫున లాయర్లు బెయిల్ కోసం పిటిషన్ వేస్తారు. ఇది ఒక పైరసీ కేసు లాగే భావించి సరైన సాక్ష్యాధారాలు ఎంతవరకు ఉన్నాయో లేవో చూసి దాని మీద బెయిల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందుకని ఐబొమ్మ రవికి బెయిల్ రాకుండా చేయాలన్న ఒక ఉద్దేశంతోనే పోలీసులు కస్టడీ తీసుకునే అవకాశం వచ్చినా కానీ దాన్ని ఆపి కొన్ని రోజులు టైం కావాలి, మళ్ళీ మేము పిటిషన్ వేస్తాం, ఇంక ఎక్కువ రోజులు కస్టడీ కావాలనేసి రీపిటిషన్ కోసం వెళ్ళారు. ఇలా జాప్యం చేయడం వల్ల ఐబొమ్మ రవిని మరికొన్ని రోజులు జైల్లో ఉంచాలి అనే ఒక వ్యూహంతో పోలీసులు ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఐబొమ్మ రవి తరపు లాయర్లు కూడా ఇదే వాదిస్తున్నారు. పైరసీ కేసు అదే సమయంలో పోలీసులు కూడా చెప్పారు, అతను టెలిగ్రామ్ నుంచి డబ్బులు ఇచ్చి ఈ పైరసీ వీడియోస్ ను కొన్నారని చెప్పారని పోలీసులు చెప్పారు. ఆ ఒక్క పాయింట్ చాలు ఐబొమ్మ రవికి బెయిల్ రావడానికి. ఎందుకంటే అతను డైరెక్ట్ గా పైరసీ చేసింది లేదు, ఎవరు పైరసీ చేస్తుంటే వాటిని కొన్నాడు. సో ఈ ఆధారాలతో కోర్టు బెయిల్ ఇస్తుంది. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసు, అందుకే అతనికి బెయిల్ రాకుండా చేద్దామనేసి ఈ పిటిషన్ మీద పిటిషన్లు వేసుకుంటూ కస్టడీకి ఇచ్చినా కానీ తీసుకోకుండా కాలయాపన అయితే చేస్తున్నారు.